అందరికీ నమస్కారం. ఇంకా స్టోరీలోకి వెళ్తే రఘునందన్ గారు, సుశీల గారు నందినిని నానా మాటలు అంటుంటే నందిని ఏడుస్తూ ఉంటుంది. చరణ్కి ఇంకా చిరాకొచ్చి స్టాప్ ఇట్ డాడ్, జస్ట్ స్టాప్ ఇట్. ఇంకొక మాట కూడా ఎక్కువగా మాట్లాడితే మీరు నా డాడ్ అని కూడా మర్చిపోవాల్సి వస్తుంది అని ఆవేశంగా అన్నాడు చరణ్. హా, ఆపకపోతే ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావురా అని చరణ్ పైకి వెళ్తూ ఉంటారు. ప్రణవ్ ఇద్దరిని అడ్డుకోవాలి అని వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి చరణ్కి సర్ది చెప్తూ ఉంటాడు. వాళ్ళలా అరుచుకోవడం చూసి సుమాగారు బాధపడి ఆపండి ప్లీజ్ అని గట్టిగా అరిచేసరికి అందరూ సుమాగారి వైపు చూస్తూ ఉంటారు. ప్లీజ్ అన్నయ్య, ఇక నా వల్ల కాదు, ఇంకా నేను నిజం చెప్పకుండా ఉంటే ఈరోజు మళ్ళీ నా మేనల్లుడి జీవితం నాశనం అయిపోతుంది అని ఏడుస్తూ ఉంది. సుమ పిచ్చెక్కిందా నీకు? వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి వలలో పడి ఈ అమ్మాయి మధ్యలో మళ్ళీ రావడం వల్లే హిమ అలా సూసైడ్ చేసుకొని చనిపోయింది. సుమ, నీకు అర్థం కావడం లేదా అని గట్టిగా అన్నారు రఘునందన్. నాకు అర్థమైంది అన్నయ్య, నీకు సరిగా అర్థం కాలేదు. మధ్యలో వచ్చింది ఈ అమ్మాయి కాదు, వీళ్ళ మధ్యలోకి వచ్చింది హిమనే చేసింది ఇదంతా అని అన్నారు సుమా గారు. అంటే ఏంటి సుమ, నాకు అర్థం కావడం లేదు. అంటే హిమ వీళ్ళని విడగొట్టి చరణ్ని పెళ్లి చేసుకుందా? చరణ్ హిమాని ఇష్టపడకపోతే బాబీ ఎలా పుట్టాడు? అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఈమెని పుల్లలు పెట్టి విడగొట్టేసింది. అది తట్టుకోలేకనే హిమ కట్టుకున్న వాడిని ఆఖరికి కన్న కొడుకుని కూడా వదిలేసి సూసైడ్ చేసుకుంది అని బాధపడుతూ అన్నారు. హిమ కొడుకు కాదు వాడు అని సుమ అంటుంటే అత్తయ్య అని చరణ్ నోరు మూసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చరణ్ని గట్టిగా తోసేసి నువ్వు నోరు మూసుకొని ఉండు, ఇప్పటికీ నిజం చెప్పకపోతే నువ్వు కాదు ఈ అమ్మాయి అన్యాయం అయిపోతుంది. నా కూతురు చేసిన తప్పుని నేనే చెప్తాను, మధ్యలో ఎవరు అడ్డుగా రావద్దు అని అంది గట్టిగా. చరణ్ మనలేక మౌనంగా ఉండిపోయాడు. అన్నయ్య, నువ్వు అనుకున్నట్టు బాబీ హిమ కొడుకు కాదు, ఇక్కడుందే ఈ అమ్మాయి కొడుకు అని నిజం మొత్తం చెప్పేస్తుంది. అంతా విన్నాక విరాజ్ పేరెంట్స్తో పాటు ప్రణవ్ కూడా షాక్ అయిపోతాడు. రఘునందన్ గారు అది విన్నాక నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా సుమా, ఇది నిజం కాదు కదా అని అన్నారు. సుమ గారు ఏడుస్తూ చేతిని తీసుకెళ్లి చరణ్ తలపై పెట్టి ఇక అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళిపోతారు. రఘునందన్ గారు, సుశీల కూడా ఏం మాట్లాడాలో తెలియక అలానే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకుంటారు. బొమ్మ కింద పడిన సౌండ్కి తుల్లిపడి విరాజ్ వంక చూస్తుంది మాన్వి. విరాజ్ కోపంగా తన వైపే చూస్తుండటం చూసి ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు ఇంత షో చేస్తున్నావు అని గట్టిగా అరిచింది. ఏంటి నేను షో చేస్తున్నానా? మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఓన్లీ విరాజ్నా, నీకేం కానా నేను అని గట్టిగా అరిచాడు విరాజ్ కూడా. నేనేం షో చేయలేదు, మీ ఇంట్లో చెప్పలేదా ఎందుకు వచ్చేసాను అని అంది. లేదు చెప్పలేదు, నీ నోటితో విందామని వచ్చాను, చెప్పు ఎందుకు వచ్చేసావో. ఎందుకంటే ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు, నీతో ఉండాలి అనిపించడం లేదు అని విరాజ్ వైపు చూడకుండా వేరే సైడ్ చూస్తూ చెప్తుంది. విరాజ్ కోపంగా మాన్విని తన వైపుకి తిప్పుకొని ఏది నన్ను చూసి చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు అని అన్నాడు. నేను అన్నిసార్లు చెప్పను, విన్నావుగా, ఇక వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగేసరికి విరాజ్ తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? నువ్వు చెప్పాలి అనుకుంది నా కళ్ళలోకి చూస్తూ చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అని అన్నాడు. మాన్వి విరాజ్ కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేకపోతుంది. నేను చెప్పనా ఎందుకు వచ్చేసావో? ఎందుకంటే నీ వల్లే నాకు ఈ దెబ్బ తగిలింది అని నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావు. ఇంట్లో పరిస్థితి చూసి నువ్వు రావడం వల్లే ఇదంతా జరుగుతుంది అని అనుకొని వచ్చేసావు కదా అని అన్నాడు. మాన్వి ఆశ్చర్యంగా విరాజ్ కళ్ళలోకి చూస్తూ బోరున ఏడ్చేస్తుంది. విరాజ్ తనని ఓదార్చుతూ నాకు తెలుసు మాన్వి, అసలు ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? బయట వాళ్ళు ఏదో అంటే నీకెందుకు? నేనన్నానా? అమ్మ నాన్న అన్నారా? ఎవరు అనలేదుగా, మరెందుకు చెప్పు ఇదంతా అని అన్నాడు. మాన్వి ఏడుస్తూనే ఉంటుంది. చూడు, నువ్వు ఇలానే ఏడిస్తే గట్టిగా 2 కొడతాను, తర్వాత నాకు సంబంధం లేదు అని అన్నాడు విరాజ్. మాన్వి మెల్లగా కళ్ళు తుడుచుకొని విరాజ్ నుండి దూరం జరుగుతుంది. సరే ఇక ఇంటికి వెళ్దామా అయితే అని అన్నాడు విరాజ్. నేను రాను విరాజ్ అక్కడికి, నేను కోడలుగా అడుగు పెట్టినప్పటి నుండి ఏవేవో జరుగుతున్నాయి. తెలుసో తెలియకో అబద్ధమాడి నేను పెళ్లి చేసుకున్నాను. ఒకరంటే ఒకరికి ప్రేమ లేని మన ఇద్దరికీ సెట్ అవ్వదు, సో ఇక మనం విడిపోదాం అని అంది. ప్రేమ లేదు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి, నీకు తెలీదా విరాజ్? మన ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు, తెలిసిందేగా అందరికీ. ఇక నుండి ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేద్దామని అంది. నువ్వు నన్ను లవ్ చేయలేదా ఎప్పుడు అని అన్నాడు విరాజ్. వాట్, నేనెప్పుడు నిన్ను లవ్ చేశాను, పిచ్చా నీకు అని అంది మాన్వి.
ఏది నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు అదే మాట అని అన్నాడు విరాజ్. మాన్వి చెప్పలేక నసుగుతూ ఉండగానే విరాజ్ తనని గట్టిగా హగ్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ ఇది చాలు నాకు. సరే నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే ఇక్కడే ఉండు సరేనా, కానీ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా చిన్న పిల్లల ఏడవటం ఏంటి? నాకు తెలిసిన నాయన ఎప్పుడూ ఇలా ఏడవదు, తను బయటికి చాలా సెన్సిటివ్గా ఉన్న లోపల నుండి చాలా స్ట్రాంగ్ అని అన్నాడు. అంతే విరాజ్ని అంత దూరం తోసి ఎవరు నాయనా, ఎవరి గురించి చెప్తున్నావు అని అనుమానంగా అంది విరాజ్ వైపు చూస్తూ. ఓ గాడ్ అనేసానా మర్చిపోయి, ఎలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉండగానే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. అమ్మయ్య అని అనుకుంటూ చూడు ఎవరు వచ్చారో అని అన్నాడు. నేను రిటర్న్ వచ్చి చెప్తాను ఈ పని, ఎవరు ఆ నాయన అనేది చెప్పకుండా కదలవు నువ్వు ఇక్కడ నుండి అని చెప్పి డోర్ వైపు కదిలింది. విరాజ్ పైకి చూస్తూ ఏంటి స్వామి గోలా, నాకే ఎందుకు ఇలాంటి అదృష్టం ఇచ్చావు చెప్పు, తన పేరు తనకి చెప్పడానికి ఎంత భయపడాల్సి వస్తుంది, అసలు ఏమన్నా న్యాయమా ఇది, నువ్వే నన్ను కాపాడాలి ఇప్పుడు అని మెల్లగా అన్నాడు. మాన్వి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక ఆంటీ గుమ్మం దగ్గర నిలబడి, హే నేత్ర, ఏంటి లోపల నుండి ఏవో అరుపులు గట్టి గట్టిగా వినిపిస్తున్నాయి అంటూ మాన్విని తోసుకుంటూ లోనికి వచ్చేస్తుంది ఈవిడ ఒకరికి వాళ్ళ ఇంట్లో కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందో ముందు కావాలి అని అనుకుంటూ మాన్వి కూడా ఆవిడ వెనకాలే వెళ్తుంది. హే విరాజ్ గారు అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆవిడ విరాజ్ మీద పడిపోతూ ఉంటే మాన్వి ఫాస్ట్గా వచ్చి విరాజ్కి అడ్డుగా నిలబడుతుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు విరాజ్. ఆవిడ అడ్డుగా ఉన్న మాన్వి వైపు చూసి నొసలు చిట్లిస్తూ, విరాజ్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ని, నేనే కాదు మా అమ్మాయికి కూడా పిచ్చి, ఉండండి నేను ఇప్పుడే పిలుచుకొని వస్తాను అని వెళ్తున్న ఆవిడ వెనక్కి తిరిగి, బై ది వే మీరు నేత్ర ఇంట్లో ఏం చేస్తున్నారు అని అనుమానంగా అడిగింది ఆవిడ. విరాజ్ ఏం చెప్పకుండా మౌనంగా నిల్చొని మాన్వి వైపు చూస్తూ ఉంటాడు. నువ్వే చెప్పు అన్నట్టు. మాన్వి ఆవిడ వైపు పిచ్చి చూపులు చూస్తూ, ఇది ఇరికేం చేసింది, ఇప్పుడే రావాలా, ఇప్పుడు తన ఫ్రెండ్ అని అంటే దాని కూతుర్ని తీసుకొచ్చి విరాజ్కి తగిలిస్తుంది, అసలే అది పెద్ద జిడ్డు, అంటుకుంటే వదలదు అసలు, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు నేత్ర, నీకు విరాజ్ గారికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని కొంచెం ఆ టైపు అనుమానంగా చూస్తూ అడిగేసరికి మాన్వికి మండి, ఎక్కువ మాట్లాడవు అంటే మూతి 30 వంకర్లు అయ్యేలా విరిచేస్తాను జాగ్రత్త, తను నా హస్బెండ్, నాకు తాళి కట్టిన నా మొగుడు, నువ్వు అనుకున్న రిలేషన్ ఏం కాదు అని అంది కోపంగా. అది విన్న ఆవిడ అక్కడే అలా కుప్పగూలిపోయింది. మాన్వి చెప్పింది విన్నాక గట్టి గట్టిగా నవ్వుతూ, అదేంటి ఇందాక నేను అడిగినప్పుడు చెప్పలేదు నువ్వు, ఇప్పుడు ఎలా చెప్పావు, యూ నాటీ అని అంటూ మాన్వి బుగ్గ లాగుతూ అన్నాడు. మాన్వి కింద పడి ఉన్న ఆవిడని చూసి తిట్టుకుంటూ తల పట్టుకుంటుంది. కాసేపటికి విరాజ్ నవ్వడం ఆపేసి, ఓకే ఇక నువ్వెన్ని రోజులుంటావో ఉండు, కానీ ఇంటికి మాత్రం తప్పకుండా రావాలి, వస్తావు కూడా లే అని చెప్పి బుగ్గని ముద్దు పెట్టి వస్తాను, అప్పటి వరకు నన్ను మిస్ అయితే ముద్దుని తలుచుకో అని ఐ వింగ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్. మాన్వి బుగ్గ మీద చేయి వేసుకొని వెళ్తున్న విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది. లిఫ్ట్లో కిందకి దిగుతూ ప్రణవ్కి కాల్ చేస్తాడు విరాజ్. ప్రణవ్ కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే, ప్రణవ్ ఏమైంది అక్కడ, సిట్యువేషన్ అంతా బాగానే ఉందా అని అన్నాడు విరాజ్. హా అన్నయ్య, ప్రస్తుతానికి ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అని విరాజ్ వెళ్ళాక జరిగిన విషయం మొత్తం చెప్తాడు ప్రణవ్. విరాజ్ అంతా విని ఏదో ఆలోచిస్తూ, సరేలే కొన్ని రోజులు అలా వదిలేయండి, ఇట్స్ టేక్ సమ్ టైం, పైగా డాడ్ ఈ విషయం అంత ఈజీగా జీర్ణించుకోలేరు, సరే అదంతా వదిలే, కానీ నా రూమ్లోకి వెళ్ళి నా థింగ్స్ అండ్ బట్టలు ఒక సూట్ కేసులో సర్ది కీర్తి ఫ్లాట్లో ఉన్న మీ వదిన దగ్గర వదిలేసిరా, కొన్ని రోజులు నేను అక్కడే ఉంటాను అని అన్నాడు విరాజ్. అన్నయ్య నువ్వు నీ రూమ్లోకి అలో చేస్తున్నావా, వావ్ గ్రేట్ అని నవ్వుతూ అన్నాడు. చాలే నవ్వింది కానీ నోరు మూసుకొని చెప్పిన పని చేయి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు అని చెప్పి కాల్ కట్ చేసి కీర్తికి ఫోన్ చేస్తాడు విరాజ్. హా విరాజ్ చెప్పు అంది కీర్తి ఫోన్ లిఫ్ట్ చేసి. కీర్తి నీ పక్కన నందిని ఉందా, హా ఉంది విరాజ్ అని అంది కీర్తి. మూడ్ బాగానే ఉందా లేకపోతే ఇంట్లో జరిగిన దానికి ఇంకా అప్సెట్గానే ఉందా అని అన్నాడు. కీర్తి పక్కనే బాబీకి పాలు పడుతున్న నందిని వైపు చూస్తూ, హా బాగానే ఉంది, ఏ అని అడిగింది. ఒకసారి తనకి ఫోన్ ఇమ్మని చెప్పేసరికి ఫోన్ ఇస్తుంది నందినికి. హలో విరాజ్ గారు అని అంది. అయ్యో గారు గీరు వద్దులే కానీ విరాజ్ అని పిలువు సరేనా, హా ఓకే, సరే నందు ఇంతకీ నువ్వున్న ఆశ్రమం పేరేంటి అని అడిగాడు విరాజ్. అనాథ శరణాలయం అని ఏదో పేరు అంది నందు. హో మరి నువ్వు లాస్ట్ టైం చిట్టి నయనాలని ఎప్పుడు చూస్తావు అని అన్నాడు విరాజ్. రామ్ వస్తానని చెప్పి రాలేదు చూడు, ఆ 3 months అక్కడే ఉన్నాను, అప్పుడే మాట్లాడడం, తర్వాత నన్ను అభి ఏలూరు తీసుకెళ్ళిపోయింది,
ఆ తర్వాత తిరిగి వచ్చినా కూడా నేను ఆశ్రమంకి వెళ్ళలేదు, బాగోదు అని. తర్వాత నేను కలవలేదు కూడా వాళ్ళని అని అంది నందిని. సరే ఓకే నందిని, నేను మళ్ళీ చేస్తాను ఫోన్, నువ్వు ఇంట్లో వాళ్ళ మాటలు పట్టించుకోకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కీర్తి ఫ్లాట్ నుండి నేరుగా నందిని చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు విరాజ్. అక్కడ ఆశ్రమం బోర్డు చూస్తూ నేరుగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడే ఒక మేడం ఉంది. విరాజ్ని చూస్తూ చెప్పండి మిస్టర్ అని అంది ఆవిడ. విరాజ్ ఆవిడతో కాసేపు మాట్లాడి, ఇక్కడ నయన అని ఒక బ్లైండ్ గర్ల్ అండ్ చిట్టి అని ఒక అమ్మాయి 4 ఏళ్ల క్రితం ఉండేవారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు అని అడిగాడు. లేదండి, నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది, మరి అప్పుడున్న వాళ్ళ గురించి నాకు తెలీదు అని అంది ఆవిడ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి పాత రికార్డ్స్ ఉంటే చెక్ చేసి చెప్తారా అని రిక్వెస్ట్ చేశాడు విరాజ్. ఓకే, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి లోన్కి వెళ్ళి ఏవో రికార్డ్స్ తెచ్చి చెక్ చేసి, ఈ పేరుతో ఎవరూ లేరు మిస్టర్ విరాజ్, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని ఫైల్ ఇచ్చింది ఆవిడ. విరాజ్ ఆ ఫైల్స్ అన్నీ చూసి తిరిగి ఆమెకి ఇచ్చేస్తూ థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ హెల్ప్ అండ్ ఏమనుకోకపోతే ఇంకొక చిన్న హెల్ప్ అని అన్నాడు. చెప్పండి అని అంది ఆవిడ. మీరు రాకముందు ఇంకొక ముసలి ఆయన ఈ ఆశ్రమాన్ని రన్ చేసేవారుగా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని అన్నాడు. ఆయన లేరు విరాజ్ గారు, ఈజ్ డెడ్. 3 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. తర్వాత కొన్ని రోజులు వేరే ఎవరో ఉన్నారు, కావాలనంటే వాళ్ళ అడ్రస్ ఇస్తాను అని అంది ఆవిడ. నో 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 ఇట్స్ ఓకే, నేను మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వస్తాను అండ్ ఇది నా తరపు నుండి ఆశ్రమానికి అని 30 lakhs చెక్ రాసి ఇస్తాడు ఆమెకి. థ్యాంక్ యూ మిస్టర్ విరాజ్ అని ఆమె చెప్పేశాక విరాజ్ అక్కడి నుండి బయటికి నడుస్తూ ఉంటాడు. దూరం నుండి ఒక ఆయ దొంగచాటుగా విరాజ్ వెళ్తుంటే తననే చూస్తుంది. విరాజ్ సగం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి మళ్ళీ ఏం తెలియనట్టు అక్కడి నుండి కీర్తి ఫ్లాట్ వైపు కార్ని పోనిస్తాడు. కొద్ది దూరం వెళ్ళాక కార్ని పక్కకి ఆపి ఆయా ముఖాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని అంతులేని బాధ, తనతో ఏదో చెప్పాలి అని తపన రెండూ కనిపించాయి విరాజ్కి. విరాజ్ తన ఆలోచనలతో సతమతమవుతూ అసలు ఏం జరిగింది, ఎలా తెలుసుకోవాలి విషయమని స్టీరింగ్కి తల అంచి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అజయ్ నుండి కాల్ వస్తుంది విరాజ్కి. విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా అజయ్, టెడ్డీ వాళ్ళ అమ్మగారితో మాట్లాడావా, నేత్ర కండిషన్ ఎలా ఉంది అన్నారు ఆవిడ. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమైనా అని ఆగిపోయాడు విరాజ్ ఇక అడగలేక. అజయ్ టెడ్డీ అమ్మగారు చెప్పిన డీటెయిల్స్ అన్నీ విరాజ్కి వివరంగా చెప్తూ, నువ్వు అనుకునేలా ఏం జరగలేదు విరాజ్, నేత్ర తలకి బలమైన గాయం తగలడం వల్ల తన గతాన్ని మర్చిపోయింది అంతే. టెడ్డీ కళ్ళు కూడా తన స్పృహలో లేనప్పుడు పెట్టారు, అందువల్ల తనకి కళ్ళు లేవనే విషయం కూడా తనకి తెలియదు. తను లేచాక తన పరిస్థితి అర్థం చేసుకొని టెడ్డీ అమ్మగారు నేత్రకి ఏం చెప్పలేదు. తనకి ఒక ఐడెంటిటీ ఉండాలని టెడ్డీ అసలు పేరు అయిన మాన్వి అనే పేరుని ఆమెకి పెట్టి జాబ్ ఇప్పించారు. నేత్రాన్ని తీసుకొచ్చినప్పుడే తనతో పాటు ఒక బ్యాగ్ వచ్చింది. అది మరెవరిదో కాదు, కీర్తి అక్క అయిన మాన్వి బ్యాగ్. బహుశా కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్యాగ్ చేంజ్ అయిపోయి ఉంటాయి. అనుకోకుండా బ్యాగ్ శ్రీధర్కి దొరకడం వల్ల కథ ఇంతవరకు వచ్చింది అని చెప్పి ఆపాడు అజయ్. అజయ్ చెప్పింది మొత్తం వింటూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు విరాజ్. విరాజ్ ఏం మాట్లాడకపోయేసరికి అజయ్ హలో హలో అని అరుస్తూ ఉంటాడు ఫోన్లో. అజయ్ అరుపులకి లోకంలోకి వస్తూ, చెప్పరా, లైన్లోనే ఉన్నాను అని అన్నాడు. అదే బావా, నువ్వు ఆశ్రమంకి వెళ్ళావుగా, ఏమైంది, ఏమైనా తెలిసిందా చిట్టి గురించి? లేదు బావా, అసలు బుర్ర పిచ్చెక్కిపోతుంది అని ఆశ్రమంలో జరిగిన సిట్యువేషన్ మొత్తం వివరిస్తూ, కానీ ఒక ఆయ మాత్రం నన్ను దొంగచాటుగా గమనించింది బావా, ఎందుకు అర్థం కావడం లేదు అని అన్నాడు విరాజ్. విరాజ్ చెప్పింది విన్నాక అజయ్ కూడా కాసేపు ఆలోచించి, మేబీ మీ మాటలు విని ఉంటుంది బావా అని అన్నాడు. మా మాటలు వినే ఛాన్స్ లేనే లేదు బావా, డోర్ వేసే ఉంది, బహుశా నేను ఆవిడకి తెలుసు అనుకుంటా అని అన్నాడు విరాజ్. నువ్వు తెలియంది ఎవరికి బావా, అందరికీ బాగా తెలిసిన వాడివేగా, ఆవిడ కూడా నీ ఫ్యాన్ అయి ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు అజయ్. లేదు అజయ్, అలా అనుకుంటే తప్పకుండా నా దగ్గరకు వచ్చేది ఆవిడ, రాలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆలోచిస్తూ, సరేలే, టెడ్డీ వాళ్ళ అమ్మగారిని ఫ్లైట్ ఎక్కించేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, అలానే శ్రీధర్ని కూడా రేపు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయమని చెప్పు, ఓకేనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నందిని ఏలూరు వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరిగింది ఆశ్రమంలో, ఏం జరిగింది అని తనలో తానే అనుకుంటూ కార్ని డైరెక్ట్గా కీర్తి ఫ్లాట్కి పోనిస్తాడు విరాజ్. విరాజ్ చెప్పినట్టే ప్రణవ్ బ్యాగ్స్ పట్టుకొని నేరుగా కీర్తి ఫ్లాట్కి చేరుకుంటాడు. కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే మాన్వి తలుపు తీసి ఎదురుగా ఉన్న బ్యాగ్స్ని చూసి షాక్ అవుతూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది. వదినా వదినా అని ప్రణవ్ పిలుపుతో ఈ లోకంలోకి వస్తూ, ఏంటి ప్రణవ్ ఇవి, ఇన్ని బ్యాగ్స్ ఎవరివి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అయోమయంగా అడిగింది మాన్వి. అదేంటి వదినా, అన్నీ నీకు చెప్పలేదా,
అన్నయ్య కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడంట, అందుకే లగేజ్ అని నవ్వుతూ అన్నాడు. వాట్? మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడా? నో, నేను ఒప్పుకోను. అది జరగని పని. నువ్వు ముందు మర్యాదగా ఈ లగేజ్ మొత్తం ఇంటికి తీసుకెళ్ళిపో అని కోపంగా అంది మాన్వి. అన్నయ్య చెప్పాడు మరి తెమ్మని, మళ్ళీ తీసుకువెళ్తే తిడతాడు వదినా అని భయపడుతూ అన్నాడు ప్రణవ్. ఏం తిట్టర్లే, నేను చూసుకుంటా, నువ్వు ముందు తీసుకెళ్ళు మర్యాదగా అని బ్యాగ్స్ ప్రణవ్ చేతిలో పెడుతుండగా విరాజ్ అప్పుడే అక్కడికి వస్తూ, ఏంటి బెదిరిస్తున్నా నా తమ్ముణ్ణి అని అన్నాడు. విరాజ్ గొంతు వినగానే అబ్బా వచ్చేశాడు రాక్షసుడు అని మెల్లగా తిట్టుకుంటూ ఉంటుంది మాన్వి. ప్రణవ్ విరాజ్ వైపు చూస్తూ, అన్నయ్య వదిన బ్యాగ్స్ తీసుకెళ్ళిపోమంటుంది, ఉంచనా తీసుకెళ్ళనా అని అయోమయంగా అన్నాడు. విరాజ్ మాన్వి వైపు ఓరగా చూస్తూ, నువ్వొక బ్యాగ్ ఉంచి మిగిలినవి అన్నీ పట్టుకెళ్ళిపో అని అన్నాడు. లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను, ఎక్కువ సీన్ చేయకుండా ఇక మీరింటికి వెళ్ళండి అని కోపంగా అంది మాన్వి. హో అవునా, ఓకే అయితే నువ్వు ఒక బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోరా ప్రణవ్ అని విరాజ్ అంటుంటే, అదేంటి ఇంటికి వెళ్ళమని చెప్తుంటే మళ్ళీ బ్యాగ్ అంటున్నారు అని చిరాగ్గా అంది మాన్వి. రిలాక్స్, ఇప్పుడెవ్వరు నీ ఇంట్లో ఉంటాను అని అన్నారు, నువ్వు కాకపోతే ఇక్కడ నాకెవరు తెలియదు అనుకున్నావా ఏంటి అంటూ ప్రణవ్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళరా ప్రణవ్ అని అన్నాడు విరాజ్. ప్రణవ్ వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూసి తల గోక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విరాజ్ మాటలు విని, అంటే మీ ఉద్దేశం ఏంటి, ఎవరింట్లో ఉందామనుకుంటున్నారు అని అనుమానంగా అంది మాన్వి. విరాజ్ క్యూట్గా నవ్వుతూ వెనక్కి తిరిగి, ఒకసారి చూడు అని సైగ చేసేసరికి మాన్వి టక్కన వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆంటీ వాళ్ళ అమ్మాయి విరాజ్ వైపు అదోలా చూస్తూ పల్లికలించి నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే మాన్వి కోపం నశాలానికి ఎక్కి పక్కనే ఉన్న సూట్ కేసుని బరబరా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మాన్వి ముఖ కవలికలు చూసి లోపల నవ్వుకుంటూ, ఎక్కువ శ్రమ లేకుండా పని జరిగిపోయింది, ఇంకా ఎంత గొడవ చేస్తుందా అని అనుకున్నాను, పర్లేదు పాప లైన్లో పడేలా ఉంది అని అనుకుంటూ మాన్వి వెనుక విరాజ్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. పొద్దున్నే రఘునందన్ గారు చరణ్ గదికి వెళ్ళి తలుపు తడతారు. పని మనిషి టిఫిన్ తినడానికి పిలుస్తుందేమో అని నేను తర్వాత తింటాను అంటూ లోపల నుండి అరుస్తాడు చరణ్. రఘునందన్ గారి వెనకాలే సుశీల గారు కూడా వచ్చి, చరణ్ నాన్న వచ్చారు నీతో మాట్లాడడానికి, ఒకసారి తలుపు తీ అని అనగానే చరణ్ వెంటనే తలుపు తీసి, సారీ, అది టిఫిన్ చేయడానికి పిలుస్తున్నారేమో అని అనుకున్నాను, రండి లోన్కి అని అన్నాడు. రఘునందన్ సుశీల గారు లోన్కి వెళ్ళాక సుశీల గారు డోర్ దగ్గరకు వేసేస్తారు. దూరం నుండి ఇదంతా చూస్తున్న ఇందు బిందు అసలు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని ఇద్దరు తలుపు దగ్గర దొంగచాటుగా నక్కుతూ వింటూ ఉంటారు. కొద్దిసేపటి మౌనం తర్వాత, నాన్న చరణ్ నన్ను క్షమించురా, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాను, నా మాట కోసం నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీ ఆనందాన్ని పాడు చేశాను, నేను చేసిన తప్పు వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని ఊహించలేకపోయాను చరణ్, ఆ రోజు నీ ప్రేమని అంగీకరించి మాకి సర్ది చెప్పి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు, అంతా నేనే చేశాను, నేనే పెద్ద తప్పు చేశాను అని కంటతడి పెట్టుకుంటారు రఘునందన్ గారు. సుశీల గారు కూడా ఏడుస్తూ ఉంటారు రఘునందన్ గారిని చూస్తూ. తన తండ్రి తన ముందు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే చరణ్కి చాలా బాధగా అనిపించి వెంటనే రఘునందన్ గారిని హత్తుకొని, మీ తప్పేం లేదు నాన్న, అలా జరగాలి అని రాసిపెట్టి ఉంది, జరిగింది, అయినా నా బాధ మొత్తం హీమా నందినీల కోసమే నాన్న, హీమా నా మీద పిచ్చి ప్రేమతో తన ప్రాణాన్ని కోల్పోయింది, నందిని నా వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయింది, ఇప్పుడు ఎలా న్యాయం చేయాలో తెలియడం లేదు నాన్న, హీమాని మర్చిపోలేకపోతున్నా, అలా అని నందినిని వదిలేయలేను, ఇప్పటికీ నా వల్ల చాలా నష్టపోయింది తను అని అంటూ చరణ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. కొడుకు పడుతున్న బాధని చూసి ఇద్దరు విలవిల్లాడిపోతారు. కాసేపటికి చరణ్ని కొంచెం సముదాయించి, జరగాల్సిన ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం, నందినికి మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదు, నేను సుమాతో మాట్లాడాను, తను నందిని కూడా నా కూతురు అన్నయ్య అని అంది, నీకు నందినికి తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాం దగ్గరుండి అని అన్నారు రఘునందన్. పెళ్ళి అని వినగానే, నాన్న ఏం మాట్లాడుతున్నారు, నాకు మళ్ళీ పెళ్ళేంటి అని అన్నాడు చరణ్. మరి నందినిని అలా ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుతావు, ఎవరైనా ఆ అమ్మాయి ఎవరు అంటే ఏమని చెప్తావు, తన వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే నీకు పర్లేదా అని అడిగారు సుశీల గారు. సుశీల గారి మాటలు విని చరణ్ ఆలోచనల్లో పడతాడు. సరే నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో, మిగిలిన వ్యవహారం మేం చూసుకుంటామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇందు బిందు వాళ్ళ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎలా అయినా ఈ పెళ్ళి జరగకూడదు అని ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ విన్నాక తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏంటక్క ఇది, ఒక దరిద్రం వదిలింది అనుకునే లోపు ఇంకొక దరిద్రం దాపరించేలా ఉంది,
ఇలా అయితే మనం ఏంటి కోడళ్ళం ఎప్పటికీ అవుతాం అని అంది ఇందు. అదే నేను కూడా ఆలోచిస్తున్నా. అంత పెద్ద నిజం తెలిసాక ముసలోళ్ళు పైకి పోతారు, లేదా దాన్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు అని అనుకుంటే పెళ్ళి చేస్తామంటున్నారేంటి సింపుల్గా? ఆ పెళ్ళి కానీ జరిగితే ఇక మనం కన్న కలలన్నీ పేక మేడల్లా కూలిపోయినట్టే అని చేతులు బిగిస్తూ కోపంగా అంది బిందు. మరేం చేద్దాం అక్క, ముసలోళ్ళు అన్నంత పని చేసేలానే ఉన్నారుగా, తొందరలోనే పెళ్లి చేస్తాము అని కూడా చెప్పేశారు కదా అని అయోమయంగా అంది ఇందు. చేస్తామన్నారు కానీ ఇంకా చేయలేదు కదా ఇందు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. అంతగా అవసరమైతే దాన్ని కొడుకుని కిడ్నాప్ చేసి ఎక్కడైనా పడేద్దాం. కొడుకు కనిపించకపోయేసరికి దానికి పిచ్చెక్కి అదే ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేద్దాం, సరేనా అని సర్ది చెప్పింది బిందు. మరి దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.